ఫిబ్రవరి 20వ తేదీన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2025-26కు సంబంధించినటువంటి టారిఫ్ ఆర్డర్ని విడుదల చేసింది. ఇది విడుదల చేస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈ సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు అని చెప్పారు. తెల్లవారి పొద్దున మీడియా మొత్తం కూడా ఈ సంవత్సరానికి పెంపుదల లేదని బ్యానర్ హెడ్డింగ్ల్లో పెట్టి రాశారు. కానీ వాస్తవానికి పెంపుదల ఉందా లేదా ఇది ప్రశ్న. నిజానికి పెంపుదల అనేటువంటిది పైన చూస్తే లేనట్టే కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటి అని చెప్పానంటే, మనకి ఇప్పుడు 25-26 సంవత్సరానికి సంబంధించిందే కాదు, ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం 24-25 సంవత్సరంలో కూడా పెంచాల. అట్లాగే 23-24 సంవత్సరంలో కూడా ఛార్జెస్గా ఏమీ పెంచలేదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 0 నుంచి 30 యూనిట్ల వరకు ₹1.90, 31 నుంచి 75 యూనిట్ల వరకు ₹3, 76 నుంచి 125 యూనిట్ల వరకు 4.5, 126 నుంచి 225 వరకు ₹6, 226 నుంచి 400 వరకు ₹8.75, 401 ఆ పైన ₹9.75. ఇది 23-24లో అదే ఉంది, 24-25లో అదే ఉంది, రేపు 25-26లో కూడా అదే ఉండబోతుంది అని చెప్పని ఆయన చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఎవరు పెంచట్లేదు. కానీ జనం విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పానంటే, విద్యుత్ ఛార్జీలు పెంచకపోవటం కాదు, వీళ్ళు ఈ సంవత్సరం దాన్ని వచ్చే సంవత్సరం పెంచుతున్నారు. అది FPPCA ఛార్జీలు అన్నటువంటి పేరుతో పెంచుతున్నారు. ఉదాహరణకి 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన ఈ మధ్యనే నవంబర్ నుంచి అది అంటే డిసెంబర్ బిల్ నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో ఎంత ఇస్తున్నారు? ఆనాడు మనం వాడిన యూనిట్లకి అంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో మనం వాడినటువంటి యూనిట్కి ఆ యూనిట్కి వచ్చేటప్పటికి 60 పైసలు 61 పైసా చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. అది ఇప్పుడు మనకు వసూలు అవుతుంది. అంటే ఆ రోజున వాడిన యూనిట్ ధర మీద అది దానికి యాడ్ చేశారు. అంటే ఆ సంవత్సరం ధర పెరిగినట్టే అంటే 60 పైసల చొప్పున పెరిగింది. అదేవిధంగా 23-24కి సంబంధించినటువంటిది కూడా అది జనవరి అంటే ఫిబ్రవరి బిల్ నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో కూడా వాళ్ళు యూనిట్కి వచ్చేటప్పటికి 49 పైసల చొప్పున వాళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. అంటే 23-24 సంవత్సరానికి పెరిగినట్ట అంటే పెరిగింది. అలాగే 24-25 అంటే ఇప్పుడు నడుస్తున్నది, ఇంకొక నెలలో ముగిసిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, రేపు జూన్ లోపు మాకింత ఖర్చు అయింది అని చెప్పని వీళ్ళు రెగ్యులేటరీ కమిషన్ ముందు పెడతారు. వాళ్ళు సెప్టెంబర్ లోపు వాళ్ళు దాన్ని డిసైడ్ చేసి ఆర్డర్ ఇస్తారు. ఆ సెప్టెంబర్ తర్వాత మనకి నవంబర్ నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ ఈ సంవత్సరం వాడిన యూనిట్ల మీద పెంపుదల అనేటువంటిది అప్పుడు మొదలు పెడతారు. అంటే వీళ్ళు తెలివిగా అట్లా ఇప్పుడు 25-26కి పెంచలేదని చెప్పని ప్రకటించారు. కానీ 25-26 నవంబర్లోనో డిసెంబర్లోనో మొదలవుద్ది. అంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు చాలా తెలివిగా ఈ సంవత్సరం మేము పెంచలేదు, వీఆర్ ఆల్ గుడ్ బాయ్స్, మాది మంచి పరిపాలన అని చెప్పుకోవటానికి వీళ్ళు తెలివిగా ఆడుతున్నటువంటి నాటకం. ఈ సంవత్సరం పెంచరు, దీని మీద మనం వాడిన ఈ యూనిట్ల మీద వచ్చేడు పెంచుతారు అన్నమాట. ఇది ప్రతిసారి గత 3 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటిది ఇప్పుడు కూడా జరగబోతా ఉంది. కాబట్టి పెంపుదల ఉండదు, పెంపుదల లేదు అని చెప్పని అనుకోవడం పొరపాటు. రెండవది, మనకు బిల్లులు ఇప్పుడు పెరిగినాయి కదా, మనం ఈ సంవత్సరం యూనిట్ ఛార్జీలు కడతానే ఉన్నాం. గత సంవత్సరాన్ని అంతకుముందు సంవత్సరాన్ని FPPCA ఛార్జీల పేరుతో అవి కూడా ఇప్పుడు చెల్లిస్తూనే ఉన్నాం. కాబట్టి అందుకే బిల్లులు పెరిగినాయి. ఇది పరిస్థితి. ఇక రెండవది, 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఛార్జీలు కూడా పెరుగుతాయి అని చెప్పని ఎట్లా చెప్పగలరు అని చెప్పానంటే, మొదటిది, వాళ్ళు ఈ సంవత్సరం అన్ని థర్మల్ స్టేషన్స్ కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ స్టేషన్స్ కూడా విదేశీ బొగ్గును వాడటానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ వాస్తవం ఏమిటి అంటే, మేము గతంలో కంటెస్ట్ చేసినప్పుడు మాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానమే. మన ఇక్కడ కృష్ణపట్నం దగ్గర దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్ అని ఉంది. దానికో 3 యూనిట్లు ఉన్నాయి. అందుట్లో ఒక యూనిట్కి మాత్రమే విదేశీ బొగ్గును కూడా కలపడానికి వీలుగా డిజైన్ చేశారు కాబట్టి అది తప్పట్లేదు, దానికి తెచ్చాము. మిగతాది మేమేమీ తేలేదు, అవసరం లేదు, మిగతాది మొత్తం కూడా మేము స్వదేశీ బొగ్గునే వాడుతున్నాము అని చెప్పని ఇచ్చారు. అంటే మిగతావన్నీ కూడా దాంట్లో ఉన్న మిగతా 2 యూనిట్స్ ప్లస్ ఇతరవి, ఇవన్నీ కూడా స్వదేశీ బొగ్గును వాడటానికి డిజైన్ చేసినటువంటివే. మరి అటువంటి డిజైన్ చేసినటువంటి దాన్ని విదేశీ బొగ్గు వాడమని ఎందుకు పర్మిషన్ ఇచ్చారు?
ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఈ విదేశీ బొగ్గు అనేటువంటిది ఎంత రేటు ఉంటుంది, ఎట్లా పడుతుంది అన్నటువంటిది వాళ్ళే ఇచ్చారు, మనం చెప్పేటువంటిది కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి బొగ్గు రేట్ని కనుక చూస్తే 2021-22లో టన్ను 12,211 రూపాయలకు కొన్నారు. 22-23 నాటికి అది 19,324కు పెరిగింది. ఇది పెరుగుతూ వచ్చింది. మంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే 2022-23లో 17,434కు అన్నారు, లోక్సభలో ప్రకటించిన దాని ప్రకారం. అయితే వీళ్ళు మొన్న మాకు ఇచ్చినటువంటి సమాధానంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, దిగుమతి చేసుకున్నటువంటి బొగ్గు, దాన్ని ఆ బొగ్గు యొక్క నాణ్యతను ఎలా కొలుస్తారు అంటే జీసీవి అంటే గ్రాస్ కెలోరఫిక్ వాల్యూ అన్నటువంటిదంతా కొలుస్తారు. అంటే 1 కిలో బొగ్గుని మండిస్తే ఎన్ని కెలోరీల ఉష్ణం వస్తుంది అన్నదాన్ని దానికి కొలత అన్నమాట ఈ జీసీవి అనేది. ఈ జీసీవి అనేటువంటిది విదేశీ బొగ్గు 5,033గా ఉన్నటువంటి బొగ్గుని టన్ను 11,416 రూపాయలకి ఆ కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి దానికి దిగుమతి చేసుకున్నామని ఇచ్చారు. అదే సందర్భంలో మిగతా వాటన్నిటికీ కూడా ఈ స్వదేశీ బొగ్గు ఎంతకు దిగుమతి చేసుకున్నారు, 3,646 జీసీబీ ఉన్నటువంటి దాన్ని 5,240 రూపాయలకి దిగుమతి చేసుకున్నారు. ఇది కాకుండా ప్రైవేట్ వాటిల్లో ఈ హిందూజా, విశాఖపట్నం దగ్గర హిందూజా ప్లాంట్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఈ జీసీబీ 4,853 ఉన్నటువంటి విదేశీ బొగ్గుని 12,243 రూపాయలకి దిగుమతి చేసుకున్నారు. అలాగే దేశీ బొగ్గుని 3,193 అన్నది 3,875కి చేసుకున్నారు. అంటే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అంత హై జీసీబీ ఉన్నటువంటి అవసరం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈ 30% విదేశీ బొగ్గు, మిగతాది 70% స్వదేశీ బొగ్గు, ఈ రెంటిని మిక్సర్ చేసి వేస్తే సుమారు 6,000 లోపుగా ఉన్నటువంటి కెలోరిఫిక్ వాల్యూ ఉష్ణం వస్తుంది అని చెప్పారు. కానీ మన సింగరేణిలో, మన పక్కనే ఉన్నటువంటి సింగరేణిలో ఈ బొగ్గు 5,500 జీసీబీ ఉన్నటువంటిది 3,830 రూపాయలకి ఇస్తున్నారు. జీసీబీ ఎక్కడున్నా జీసీబీనే, అది ఆస్ట్రేలియా అయినా, ఇండోనేషియా అయినా, ఇండియా అయినా, ఆఫ్రికా అయినా, ఎక్కడైనా జీసీబీనే. ఆ జీసీబీ విలువ అనేటువంటిది 5,500 ఉన్నది 3,800కి ఇస్తున్నారు. అసలు అదే కాదు, మన సింగరేణిలో జీసీబీ గ్రేడ్ 1 అని ఉంటుంది, అది 7,000 కెలోరిఫిక్ వాల్యూస్కి పైన ఇస్తుంది. అది అంత నాణ్యత కలిగినటువంటి బొగ్గు, ఆ బొగ్గు యొక్క విలువ టన్నుకు వచ్చేటప్పటికి 6,510 రూపాయలు. ఇది అంటే అత్యంత విలువైనటువంటిది 6,510 రూపాయలకు వచ్చేదాన్ని వీళ్ళు 12,000, 13,000 ఇట్లా పెట్టి కొంటున్నారంటే రేపు పొద్దున ఈ వాల్యూ అంతా ఎవరి మీద పడుతుంది, మన మీదనే పడుతుంది. ఎఫ్పిపిసిఏ ఛార్జీల పేరుతో పడుతుంది అన్నమాట. ఎందుకు ఇట్లా వాడుతున్నారంటే, కేంద్రం అదానీ గారి కోసం మీరు ఖచ్చితంగా 30% బొగ్గుని, విదేశీ బొగ్గుని వాడాలి అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసింది. బహుశా అన్నిటికీ సరిపడా బొగ్గు రేపు పొద్దున ఆయన దిగుమతి చేసుకోవడం మొదలెడితే అన్నీ కూడా అసలు స్వదేశీ, మోతేసి, విదేశీది చేయమని చెప్పినా ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి ఇది పరిస్థితి. అందువల్ల ఈ బొగ్గుని కొనటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది గనక వాడటం మొదలు పెడితే మన మీద ఈ అధిక రేటు అన్నటువంటిది పట్టం ఖాయం. అది రేపు ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ పేరుతో మన మీద వసూలు చేస్తారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, షార్ట్ టర్మ్ పర్చేజెస్. ఈ షార్ట్ టర్మ్ పర్చేజెస్ అంటే ఏంటంటే, మామూలుగా మనం ఈ థర్మల్ స్టేషన్స్తో వీటితో ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందాలు చేసుకున్న ప్రకారం వాళ్ళు సప్లై చేస్తుంటారు, వీళ్ళు తీసుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పబ్లిక్ సెక్టార్లో ఒక 3 ప్లేసుల్లో ఉన్నాయి, ఇబ్రహీంపట్నం దగ్గర, కడప దగ్గర, అలాగే మన నెల్లూరుకి దగ్గర, కృష్ణపట్నం దగ్గర, ఈ 3 చోట్ల మన పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ థర్మల్ స్టేషన్స్ నుంచి వీళ్ళు పూర్తిగా దాని కెపాసిటీని వాడుకోకుండా కేవలం 51% వరకు మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. మిగతాదంతా ఏం చేస్తున్నారు, ఆ సోలార్ వస్తుంది, అది మస్ట్ రన్ కేటగిరీ కింద పెట్టారు దాన్ని, అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ కేటగిరీ కింద పెట్టి ఏదో వందే భారత్ రైలు వస్తుంటే మిగతా రైళ్లన్నీ పక్కన పెట్టినట్టుగా అది వస్తుంది కాబట్టి వీటన్నిటిని బ్యాక్ డౌన్ చేయండి అంటే తగ్గించేసేయండి అని చెప్పి తగ్గించేసి, చివరికి అది తగ్గిపోగానే అదేమో ఆ ఉదయం కొంచెంసేపు వస్తుంది, అసలు రాత్రి పూట రాదు. అది రాకపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇవి రావాలి, ఇవి అంత తొందరగా పుంజుకోవు. అందుకని షార్ట్ టర్మ్ పర్చేజెస్
ఇమీడియట్ గా కొంటున్నారు. ఈ షార్ట్ టర్మ్ పర్చేజెస్ కొనడం వల్ల అది ఎంత రేటు కొంటున్నారు అంటే మినిమం ₹7 నుంచి మ్యాక్సిమం ₹20 కూడా ఒక సందర్భంలో కొన్నారు. మినిమం ఇప్పుడు ₹7, 7.5, 8 అట్లా కొంటున్నారు యూనిట్. మరి ఇప్పుడు ఈ మొత్తం కూడా ఎవరిని ఎత్తున పడుతుంది? అది మన మీదనే మళ్ళీ రేపు పొద్దున ఈ పేరుతో FPPCA ఛార్జీల పేరుతో పడుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం TOD అంటే టైమ్ ఆఫ్ డే టారిఫ్. అంటే ఏం లేదు, ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు. ఈ టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ని లో టెన్షన్లో ఉన్న పరిశ్రమలకి వీటన్నిటికీ కూడా వర్తింపజేశాడు ఈ ఆర్డర్లో. కాబట్టి రేపు పొద్దున చిన్న వాళ్ళు, చిన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఈ చిన్న వాళ్ళందరి మీద కూడా ఈ టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ అనేటువంటిది పడబోతా ఉంది. ఇది పట్టడం వల్ల అధిక రేట్ అనేటువంటిది వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికోసమే స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారు. కాబట్టి ఏదో పెరగటం లేదు, పెంచటం లేదు అని చెప్పటం అనేటువంటిది బూటకం. ఇది ఖచ్చితంగా పెంచబోతున్నారు. అయితే ఏంటంటే గవర్నమెంట్ 12,000 కోట్ల రూపాయలు భరిస్తానని హామీ ఇచ్చింది అని చెప్పారు. ఈ 12,000 కోట్లు వీటికి సంబంధించినటువంటివి కావు. అది జనరల్గా వచ్చే లోటునాలు భరిస్తామన్నారు. అది కూడా అసలు ఎప్పుడు భరించాలి? ఈ లెక్కలన్నీ తేలిన తర్వాత. ఈ లెక్కలు తేలినాడికి ఆ 12,000 కోట్లు కూడా చూపిస్తారు. అది కూడా జనం ఎత్తనేస్తారో తెలియదు. కాబట్టి పెంచరు నేను చెప్తున్నాను. రేపు పొద్దున ఈ 25, 26 ఆర్థిక సంవత్సరాన్ని 26 నవంబర్ నుంచో డిసెంబర్ నుంచో పెంచుతారు. ఖచ్చితంగా మీరు పరిశీలించండి. ఇది మిత్రులారా, పెంచకపోవడం అనేది లేదు, పెంచుతున్నారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.